వైఎస్ఆర్సీపీ హయాంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు అవినీతిపై గళమెత్తారు. కాకినాడలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాటి ప్రభుత్వం ఇళ్ల స్థలాల భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. భూసేకరణలో 1.146 కోట్ల అవినీతి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి కలెక్టర్ మురళీధర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రికమెండ్ చేసిందని స్పష్టీకరణ చేసిందన్నారు. అనంతరం సమావేశంలో పలు సమస్యలపై సభ్యులు సభ దృష్టిని తీసుకువచ్చారు. దాని మీద ఎంక్వైరీ జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ కలెక్టర్ గా ఉందో ఆయన కూడా యాక్షన్ తీసుకోమని చెప్పారు. 1146 కోట్లు వాళ్ళకి బొమ్మలు ఇచ్చారు. మా నియోజకవర్గానికి వస్తే చూపిస్తాను. నేను 4 గ్రామాల్లో బొమ్మలు ఇచ్చారు. ఎక్కడ ల్యాండ్ మీద మార్కింగ్ చేసి చెప్పలా. వస్తే నేను చూపిస్తా, సవాల్ చేస్తాను. ఇక్కడ నేను విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ నియోజకవర్గంలోనే 15 కోట్లు నాయకులు కైంకర్యం చేశారని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ ఎంత వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు దగ్గర మీరు మాట్లాడడం? మంది అధికారులు చెప్పారు, రాజకీయ నాయకులు చెప్పింది. విజిలెన్స్ 1146 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో కట్టారు. మేము వచ్చి చూడండి.